హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శారీ పిన్స్ చూపిస్తాను. నేనైతే ఇంతవరకు వీటి మీద అయితే వీడియో చేయలేదండి. స్టార్టింగ్లో ఎప్పుడో ఒక్కటి చూపించినట్టు గుర్తుంది నాకు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. శారీ పిన్స్లో చాలా టైప్స్ ఉంటాయండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇదైతే నేను ఆల్రెడీ చుట్టి పెట్టానండి, నాకు ఎందుకో అది నచ్చలేదు. ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి డిఫరెన్స్ చూడండి మీరు, ఇది ఎంత నీట్గా ఉందో. ప్లస్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, సేమ్ కలర్ తీసుకుంటే సేమ్ కలర్ శారీ పిన్ తీసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అందుకని నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను. బ్లాక్ శారీ పిన్తో ఒకటి, కలర్తో ఒకటి చేశాను చూడండి, స్కై బ్లూది ప్లస్ గ్రీన్ది. నేను వీడియో తీసే ముందు ఖచ్చితంగా నేను ఆల్రెడీ 1-2 చేసుకుంటానండి, ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, వీడియోకి ఎంత మంచిగా చూపిస్తే బాగుంటుంది అని. ఈ వీడియో కోసం కూడా నేను 2 ఫస్ట్ చుట్టి పెట్టుకున్నాను. నాకు అసలు నచ్చలేదు. అంటే నార్మల్గా అందరూ చుడుతూ ఉంటారు కదా, సైడ్స్ కూడా రౌండ్స్, నాకు ఎందుకో పర్ఫెక్ట్గా అనిపించలేదు. అందుకని చెప్పి మళ్ళీ థ్రెడ్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంకో విధంగా ట్రై చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు అదే వీడియోలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లాక్ది తీసుకున్నానండి. బ్లాక్తో ఒకటి, కలర్తో ఒకటి, 2 చూపిస్తాను. ఏదైనా తీసుకోవచ్చండి, మనం కలర్కి కలరే తీసుకోవాలని ఏం లేదు. డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలనే 2 చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ని ఫస్ట్ 20 రౌండ్స్ తీసుకోండి. లెంత్ కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనకి క్లోజ్ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం కొంచెం స్లోగానే చూపిస్తున్నాను. ఆ పిన్ను లాస్ట్లో ఎక్కడైతే క్లోజ్ ఉంటుందో అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలండి. ఇట్లా కొంచెం లాస్ట్లో మాత్రమే గ్లూ అప్లై చేయాలండి, మిడిల్లో అంత అవసరం లేదు. లాస్ట్లో ఏంటంటే జారిపోతూ ఉంటుంది థ్రెడ్, అందుకని చెప్పి ఇట్లాగా కట్ చేసుకుంటూ స్టిక్ చేశాను. నాకు అక్కడ రౌండ్స్ చుడితే నాకు నచ్చలేదండి, నీట్గా అనిపించలేదు. లాస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ నుంచి ఇట్లా స్టిక్ చేసుకుంటూ ఇట్లాగ రౌండ్స్ చుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ అసలు కదలకుండా అక్కడక్కడ కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ నీట్గా ఇట్లా చుట్టుకోండి. శారీ పిన్స్లో మిడిల్లో కూడా ఫ్లాట్గా ఉండే కూడా ఉంటాయండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, అందుకని నేను ఇవే చేస్తున్నాను. ఏ మోడల్కైనా బ్యాక్ సైడ్ అక్కడక్కడ గ్లూ అప్లై చేయడం అయితే మర్చిపోవద్దండి. అలా అప్లై చేయకపోతే థ్రెడ్ లూజ్ అయిపోయి అటు ఇటు కదులుతూ ఉంటుంది. మనం ఫుల్గా శారీ పిన్ వర్క్ చేస్తే ఓకే, లేదు అంటే మనం నార్మల్గా సింపుల్గా చేసినప్పుడు అది థ్రెడ్ లూజ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి మనం ముందే తెలియదు కదా మనం ఏ వర్క్ చేస్తామో అని చెప్పి మొత్తం పర్ఫెక్ట్గా మనం ఇట్లా చుట్టుకుంటే మనకి ఏది చేసినా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ లాస్ట్లో కూడా అండి మనం స్టార్టింగ్లో ఎంతవరకైతే విడివిడిగా కట్ చేసి స్టిక్ చేసామో సేమ్ అలానే ఇక్కడికి స్టాప్ చేసేయాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి, ఇలా కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ ఈ చూసారు కదా థ్రెడ్స్ నేను ఎలా స్టిక్ చేస్తున్నానో చూడండి. ఎడ్జెస్కి నేను కట్ చేసే ముందు ఎక్స్ట్రా మనం కట్ చేసే థ్రెడ్ కూడా గ్లూ ఉండాలండి, ఎందుకంటే అవి పోగులుగా విడివిడిగా వెళ్ళకూడదు కదా, మళ్ళీ స్టిక్ చేయాలి కదా. అవన్నీ మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఎడ్జెస్కి కొంచెం ఉన్న ప్రాబ్లం లేదండి, లాస్ట్లో కట్టర్తో కట్ చేయొచ్చు. నేను చెప్పినట్టు చేయండి. మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ బాగుండాలండి, అప్పుడే లుక్ బాగుంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఒకటి బాగుంటే చాలా అనుకోలేము కదా. కస్టమర్కి చూడగానే నచ్చాలంటే మనకు కనిపించిన పార్ట్ కూడా బాగుండాలి అని నా ఫీలింగ్ అయితే. అందుకని నాకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నచ్చట్లేదని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగుందండి ఇలా అయితేనే. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇట్లా కట్టర్తో కట్ చేసేయాలి. ఇలా కట్ చేస్తే ముందు థ్రెడ్ ఊడిపోతుందేమో అసలు భయపడాల్సిన అవసరం లేదండి. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఎడ్జెస్ట్లో కొంచెం గ్లూ అప్లై చేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ థ్రెడ్ని బాగా పట్టుకుంటుందండి, ఏమి ఊడిపోదు. ప్లస్ మనం ఏదో ఒక డిజైన్ వేస్తాం కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది. దీనికి ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి. చూసారు కదా, శారీ పిన్ కంప్లీట్ అయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లాస్ట్లో కూడా అసలు గ్లూ అప్లై చేసినట్టు కూడా అనిపించదు, అంత నీట్గా ఉంటుంది. ఇది సెకండ్ వన్ అండి, ఇది కలర్దే తీసుకున్నాను నేను. సేమ్ అండి, థ్రెడ్ని 20 రౌండ్స్ తీసుకొని ఫస్ట్ క్లోజ్ ఉన్న సైడు ఇట్లాగా చూపిస్తున్నాను కదా, ఒక 4 వచ్చేలాగా చూసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. అంటే ఆ థ్రెడ్ని 4 రౌండ్స్ అన్నట్లు. ఇది కొంచెం స్పీడ్లోనే చూపిస్తున్నానండి, మరి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం స్లో చూపించాను కదా, అందుకని ఇది కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను. నా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయింది, కొంచెం
ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీతో ఈరోజు ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో 40K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి. మ్యాక్సిమం ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ అయితే మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ సారీ పిన్స్ అయితే పూజ సిస్టర్ కోసం చేస్తున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్ అవి చేశాను కదా, ఆ సిస్టర్ కోసం ఇవి కూడా. శారీ పిన్స్ 4 చేశాను కదా, ఈ 4 ఆ సిస్టర్కేనండి. ఆ సిస్టర్ శారీస్ పెట్టారు మ్యాచింగ్ చేయమని చెప్పి. నేను శారీ పిన్ చేసినప్పుడు లాస్ట్లో ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. మీరు చెప్పండి మ్యాచ్ అయ్యాలి లేదా అని చెప్పి. ఏమైనా మ్యాచ్ అవ్వలేదంటే చెప్పండి, నేను ఆ ప్లేస్లో వేరేది చేస్తాను. ఫస్ట్ అయితే ఈ లైట్ గ్రీన్ తీసుకున్నానండి. చూపిస్తున్నాను కదా, క్రౌన్ మొత్తం ఇట్లా గ్లూ అప్లై చేసుకొని, ఇది స్టోన్ చైన్ అండి, అది ఇట్లా రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. మనం స్టోన్ చైన్ ప్లేస్లో కలర్వి కూడా స్టిక్ చేయొచ్చు, లేదంటే పర్ల్ చైన్ అయినా స్టిక్ చేయొచ్చు. మ్యాక్సిమం అందరూ ఇదే యూజ్ చేస్తారు. వన్స్ ఇలా స్టిక్ చేసినాక నీట్గా ఉందా లేదా అని ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. తర్వాతనే వేరే వర్క్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే సెరామిక్ ఇది రౌండ్ కుందన్ ఉంటుంది కదా, ఇది 4mm అండి, అది స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఇట్లా సైడ్స్కి ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అండి, రెడ్వి. ఇవి స్మాల్ సైజ్ అండి అన్నిటికన్నా. అవి స్టిక్ చేస్తున్నాను. సేమ్ ఇందాక ఎలా స్టిక్ చేసామో అలానే టోటల్ 3 వస్తాయి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా స్టిక్ చేసుకోవాలి. శారీ వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది, అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. టోటల్ 4 శారీ పిన్స్ చేశాను కదా, 2 ఏమో కొంచెం సింపుల్గా చేశాను, 2 ఏమో కొంచెం ఎక్కువ కుందన్స్ వచ్చేలా చేశాను. ఇప్పుడు రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను చూడండి. ఆ శారీకి అయితే ఇలా చేశాను నేను. ఇది సెకండ్ వన్ అండి. ఇది మొత్తం కుందన్స్ వచ్చేలాగా స్టిక్ చేశాను. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు. ఎంత డోర్స్ క్లోజ్ చేసినా లైట్గా వినిపిస్తున్నాయి. ఈ శారీ వచ్చి టోటల్ గ్రీన్ ఉందండి, అక్కడక్కడ ఇక్కడ ఇట్లా గోల్డ్లో ఫ్లవర్స్ అట్లా వచ్చాయి. అందుకని చెప్పి ఇట్లా సెరామిక్ది కుందన్స్ ఉంటాయి కదా 6Kవి, అవి తీసుకున్నాను. చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మ్యాక్సిమం మొత్తం ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి. ఎక్కడన్నా పైన 3D లాగా మనం స్టిక్ చేస్తాం కదా, వాటికి మాత్రమే B7000 యూజ్ చేయండి. ఎందుకంటే థ్రెడ్కి ఫ్యాబ్రిక్ గ్లూ మంచిగా పట్టుకుంటుంది, అంటే గట్టిగా స్టిక్ అవుతాయి. ఏది యూస్ చేసినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్తున్నాను. ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయండి, సింపుల్ మోడల్స్. అవి నార్మల్గా ఎప్పుడన్నా చూపిస్తాను షార్ట్స్లో. ఈ 6Kవి ఎన్ని పెట్టగలిగితే అన్నే పెట్టండి, ఎక్కువేం అవసరం లేదు. మరి సైడ్స్కి స్టిక్ అవ్వకుండా పెట్టినా ఊడిపోతాయి కదా, అందుకని చెప్తున్నాను. ఈ మిడిల్లో అయితే థ్రెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను ఇట్లా గ్లూ అప్లై చేసుకొని గ్రీన్వి రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా 3mmవి, అవి స్టిక్ చేస్తున్నాను. నా ఛానల్లో అయితే నార్మల్గా శారీ పిన్స్ నార్మల్ 3 హోల్ 2 హోల్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ప్రిపేర్ చేశాను. ఇవి చాలా తక్కువ నేను చేయడము. నువ్వు థ్రెడ్ చుట్టాను కదా, ఆ ప్రాసెస్ కరెక్టేనా కాదా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎందుకంటే నేను తెలుసుకుంటాను. నాకైతే అవే కరెక్ట్ అనిపించింది. నేను ఆల్రెడీ 3-4 చుట్టాను, నాకు నార్మల్గా చుడతారు కదా అది నచ్చలేదు, అందుకని చెప్పి ఇలా చుట్టాను నేను. మీకు కూడా యూజ్ అవుతుందని నేను స్టార్టింగ్లో పింక్తో ఒకటి చూపించాను కదా, అది నార్మల్గా చుట్టింది. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి పైన కూడా ఇట్లా 3mmదే కుందన్ స్టిక్ చేసుకోవాలండి. దానికైతే నేను B7000 యూజ్ చేశాను. ఈ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి కూర్చుంటే ఇప్పుడు కంప్లీట్ అయిందండి. ఇప్పటికే 6 అయింది. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలీదు. నార్మల్గా వీడియో షూట్ చేయకుండా జ్యువెలరీ చేస్తే తొందరగానే అయిపోతుంది, బట్ వీడియో షూట్ చేస్తూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. 1 అవర్ పట్టేది కూడా 2.5-3 అవర్స్ పడుతుంది. నేను ఎందుకు అంత టైం చెప్తున్నానంటే వీడియో ఇంకా కంటిన్యూ చేయాలి కదా, ఒకవేళ మిడిల్లో ఆపినా మరి ఉరుకునే ఆపలేం కదా ఏదైనా వర్క్ వచ్చినా కానీ, అందుకని చెప్తున్నాను. ఇదైతే థర్డ్ వన్ అండి. ఫస్ట్ 3mm రౌండ్ కుందన్ ఏదైనా కలర్ పర్లేదండి, అది స్టిక్ చేసుకొని సైడ్స్కి 6K ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకోవాలి. పైన అయితే B7000 యూజ్ చేసి మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేస్తున్నాను. మిడిల్లో అయితే సేమ్ B7000 యూజ్ చేసి జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పైన ఏదైనా వేరే కుందన్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా B7000 యూజ్ చేయండి. ఇట్లా సైడ్స్కి కూడా మూన్ షేప్వి పింక్ కలర్ యూజ్ చేశానండి. ఇవి శారీ కాంబినేషన్లో చేయాలని చెప్పి ఇలా ట్రై చేశాను. 2 సైడ్స్ సేమ్ మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఇలా స్టిక్ చేసుకోండి.
నార్మల్గా కొన్ని డిజైన్స్కి అయితే ఇట్లా థ్రెడ్ ర్యాప్ చేయకుండా కూడా స్టిక్ చేసుకోవచ్చు. అలాంటి వాటికైతే B7000 ఖచ్చితంగా అదే యూజ్ చేయాలి. ఇట్లా 2 సైడ్స్ మూన్ షేప్ ఉందని స్టిక్ చేసుకున్నాం కదా, మిడిల్లో అయితే B7000 గ్లూ అప్లై చేసి జర్కాన్ స్టోన్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేశాను. ఇప్పుడు సైడ్స్కి మొత్తం ఇట్లా ఫ్యాబ్రిక్లు అప్లై చేసుకుంటూ, ఇవి పింక్ వండి 3mm రౌండ్ కుందన్స్, ఇవి మొత్తం స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్కి బదులు ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇవి స్టిక్ చేశాను. జ్యువెలరీ ఎలా స్టోర్ చేసుకోవాలి అని అడిగారు కదా, ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను. ఒక 2 డేస్లో చేస్తానండి, కొంచెం ఆర్డర్స్ వల్ల కుదరట్లేదు. ఇవి కూడా పూజ సిస్టర్ అడిగారు కాబట్టి ఎలానో వీడియో చేస్తే ఈరోజు సాటర్డే కదా అప్లోడ్ చేద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి చేశాను. మ్యాక్సిమం రేపు లేదా మండే కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 4th వన్ చూపిస్తాను. ఇది కూడా మొత్తం కుందన్సే వస్తాయి. నేనైతే వీటికి ట్రయాంగిల్ ఉంటాయి కదా గ్లాసీ కుందన్స్, అవి తీసుకున్నాను. ఈ శారీ కాంబినేషన్ స్కై బ్లూ ప్లస్ పింక్ ఉంది, అక్కడక్కడ ఎల్లో కూడా ఉంది, కానీ ఇంకా ఈ 2 కాంబినేషన్లోనే చేశాను. లాస్ట్లో అన్ని శారీ పిక్స్ యాడ్ చేస్తున్నానండి. ఎలా అనిపించాయో, మ్యాచ్ అయ్యాయో లేదో ఖచ్చితంగా చెప్పండి. అలానే మీ సపోర్ట్ ఉండాలండి. తొందరలో 50 కూడా రీచ్ అవ్వాలి, అంటే 50K కూడా రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఏంటంటే ఆర్డర్స్ వస్తున్నాయి, ప్లస్ బాబుతో కుదరట్లేదు కదా, చిన్న ఆర్డర్ వచ్చినా నాకు ఆ రోజు అదే సరిపోతుంది, వీడియో షూట్ చేయడానికి అసలు అవ్వట్లేదు. మ్యాక్సిమం లాంగ్స్ పెట్టకపోయినా షార్ట్స్ పెట్టడానికైనా ట్రై చేస్తాను, డైలీ ఒక్కటన్నా. ఇట్లానే శారీ పిన్ మొత్తం సేమ్ అలానే స్టిక్ చేసుకోండి. అది చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఫ్లవర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది మనం స్టిక్ చేసే కొద్దీ. ఈ మోడల్ చాలా బాగా అనిపిస్తుంది. మీకు వీటన్నిటిలో ఏది నచ్చిందో కూడా చెప్పడం అయితే మర్చిపోవద్దు. అవి స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుందండి థ్రెడ్ చుట్టుకునే దగ్గర, బట్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. 1, 2 ఒకవేళ రాకపోయినా మళ్ళీ అది థ్రెడ్ తీసేసి మళ్ళీ ట్రై చేయండి, మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ బాగా వస్తుంది. చూసారు కదా, మొత్తం ఇలానే స్టిక్ చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే జర్కాన్ స్టోన్స్ వైట్వి స్టిక్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే పింక్ స్కై బ్లూ శారీ కదా, పింక్ థ్రెడ్ అసలు కనిపించట్లేదు కదా ఇందులో, అందుకని చెప్పి ఇలా పింక్వే జర్కాన్ స్టోన్స్ స్టిక్ చేశాను. వైట్ బాగుంటుంది అనుకున్నా, కాకపోతే పింక్ కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్లో శారీ పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి మ్యాచ్ అయిందా లేదా అని. ఇలానే మొత్తం స్టిక్ చేసుకోండి. దగ్గర జర్కాన్ స్టోన్స్ లేకపోతే 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, అవైనా స్టిక్ చేయొచ్చు, అవైనా బాగానే అనిపిస్తాయి. మీకు ఆల్టర్నేటివ్గా చెప్తున్నాను, లేవు అని అనుకోకుండా అవైనా స్టిక్ చేయొచ్చు అని. చూసారు కదా శారీ, ఆ శారీకి మ్యాచింగ్ చేశాను ఇదైతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.